హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రియాన్ వ్లాగ్స్. ఈ రోజు మనము ఎడుకోతున్నాం పాతాళ గంగ పోతున్నాం గాయ్స్. బోటింగ్ కి ఇవి ఎడ్లు పెద్ద పెద్ద తీసి గాయ్స్ చూపి ఎంత పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ స్ట్రైక్ చేసుకుని మాట్లాడు. అంత పెద్దగా ఉన్నాయి. పోతున్నాం, మళ్ళా స్టార్ట్ చేస్తా. గాయ్స్ ఆడ రెండు ఉన్నాయి. తర్వాత ఎక్కడికి వెళ్తారు గైస్? తర్వాత ఎక్కడికి వెళ్తారు? అక్క మహాదేవ్ కేవ్స్. బోట్ లో ఒక 1 hour ట్రావెల్ చేయాలి గైస్. అక్కడ 2 hours ట్రెక్కింగ్ తర్వాత మళ్ళీ ఒక 1 hour బోట్ జర్నీ రిటర్న్. నేను రెండు ఇక్కడ టికెట్స్ బుక్ చేసుకోవాలి. డస్ట్బిన్ యూజ్ చేయండి. దీని వెనకాల ఇరిగేషన్ బోర్డు, ఫారెస్ట్ బోర్డు 2 వస్తాయి. ఏ చెత్తపడ్డ బోర్డు రిటర్న్ చేస్తారు. మా డిపార్ట్మెంట్ మాత్రం ₹1 రిటర్న్ చేయదు. వెళ్ళటం రావడం అనేది మీరు చేసే డస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. బ్యాలెన్సింగ్ ఈక్వల్ గా ఉండాలి. లాంటి బస్ లో తిరిగితే కుదరదు. ఎవరి సీట్లలో కూర్చోవాలి బోట్ ల్యాండ్ అయ్యే వరకు. బయలుదేరి ముందు అందరూ ఒకసారి ఓం నమః శివాయ, భ్రమరాంబ మల్లికార్జున స్వామికి, మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. అక్క మహాదేవి కేవ్స్. A few moments later. 2 కిలోమీటర్ల వాటర్ స్టోరేజ్ గడ్డి అనేది. ఇది కృష్ణానది. ఈ కృష్ణానది జన్మస్థానం మహారాష్ట్ర మహాబలేశ్వరం. అక్కడ నుంచి ఆల్మట్టి డ్యామ్, నడనాపూర్, జూరాల, బీచ్పల్లి, సంగమేశ్వర్ డిసైడ్. అక్కడ గేట్లు ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్, నెక్స్ట్ పులిచెందల, విజయవాడ, బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఈ కృష్ణానది కృష్ణా డిస్టిక్ లోని అంపల్లి అనే ప్లేస్ లో సాగర సింహం అని చెబుతుంది. ఇది ఇంపార్టెంట్ గా చెప్పేదంటే ఎర్రచంద్ర విలేజ్ దిగి బై వాక్ 7 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్తే కదిలివన్ మనకు వనం ఉంది. విన్నారా పేరు? మనం వెళ్ళి గుహల దగ్గర అక్క మహాదేవ్ అమ్మవారు కొంతకాలం తపస్సు చేసిన తర్వాత ఆ కదిలివనం వెళ్ళి అక్కడ స్వామి వారు లైకత అయింది. ఆ కదిలివనం నుంచి ఇంకొక 8 కిలోమీటర్లు నడవగలిగితే దత్తాత్రేయ తెలుసు. ఈ పాద వల్ల ఆయన ప్రగాఢ స్థానం ముందే ఆయన పాదాలు ఉత్తికే ఉన్నాయి. ఇక్కడ మొత్తం 15 కిలోమీటర్లు ప్యాకేజ్. మీరు ఆయన వెళ్ళాలనుకుంటే తెలంగాణ భారత్ పర్మిషన్ నిర్ణయించుకోవాలి.
శ్రీశైలం నుంచి హైదరాబాద్ రూట్ లో మధ్యన అచ్చింపట్నం విలేజ్ మా తొక్కర్ లెటర్ అది తీసుకొచ్చి మా మేనేజ్మెంట్ వాళ్ళు చూపిస్తే బోట్ అరేంజ్ చేస్తారు. అది ఒక రోజులో వివరాలన్నమాట. ఒక నైట్ అక్కడ ఉండి స్వామి అమ్మవారి దర్శనం చేసుకుని వంట రోజు రావాలి. అది తపస్సుకి ధ్యానానికి అనువైన ప్రదేశాలు. మీరు కింది చేత విహార స్థానం ఉంటే కళలో కూడా వెళ్ళమనుకోగలిగారు. ఆల్మోస్ట్ 650 రూపాయలు టికెట్ పెట్టారంటే 199 మంది ఏదో టూరిజం వాళ్ళు బోటింగ్ పెట్టారంటే గుహలో ఏమన్నా చూసొద్దామని బయలుదేరుతుంటారు. మీరు వెళ్ళేదైతే పిక్నిక్ స్పాట్ అయితే కాదు, అది ఒక ఆధ్యాత్మికమైన స్థలం. దాన్ని తప్పో భూమి అని పిలుస్తారు. మీరు ఈ తప్పో భూమిలో 70 అడుగులు నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ 70 అడుగుల 40 అడుగులు మాత్రమే నడుచుకుంటూ వెళ్తారు. తన 30 అడుగుల 15 అడుగులు ఉండి వెళ్ళాలి, 15 అడుగులు క్రాస్ వెళ్ళాలి. లోపల చీకటి ఉంటది, ఆక్సిజన్ ట్రబుల్ ఉంటది, గబ్బిలాలు ఉంటాయి, గబ్బిలాలు స్మెల్ కూడా ఉంటుంది. చీకటిలో వెళ్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా స్వామిని దర్శనం చేస్తూ రావాలి. లోపల ఉన్న రాళ్ళు కూడా చాలా షార్ప్గా ఉంటాయి. మీరు ఈ విషయాన్ని విన్నారా? శ్రీశైలం ఋషులు, యోగులు, సిద్ధులు, అఘోరాలు లాంటి వాళ్ళు వస్తారు. వీళ్ళు కొన్ని లక్షల మంది ప్రవచనాలు ఎదురు మన టీవీలో చూస్తున్నారు. వీళ్ళని వాళ్ళే గుహలకు వచ్చి వెళ్తున్నారంటే మీరు ఏ ప్లేస్ కి వెళ్తున్నారు అనే దానికి వచ్చింది మొత్తం మీరే వాళ్ళు తెలుసుకోండి. శ్రీశైలం యోగులు, సిద్ధులు వచ్చినా మీరు వచ్చి బోర్డులో రావాల్సిన వేరే మార్గం లేదు. అక్కడికి ఎవరు మా బోర్డులో వచ్చినా ఒకటే విషయం చెప్తుంటారు, బాబు మీరు ఎంతో మంది భక్తులు గుహలు తీసుకొస్తారు కదా, లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం చెప్తే ఓం నమ శివాయ పద్దాక్షి మనం చెప్పించే పనులేదు. సైలెంట్ గా వెళ్ళి సైలెంట్ గా స్వామి చూసి చేస్తుంటారు. ఎవరు వచ్చినా చెప్పి మాట ఇదే. తెలిసిన గురుజీ ఒక ఆయన వస్తే ఆయన నేను అడిగాను, అందరూ ఈ మంత్రం చెప్పమన్నారు స్వామి లోపలికి వెళ్ళేటప్పుడు ఎందుకు అని. కొన్ని వేల మంది ఋషులు ఐక్యత అయ్యి సూక్ష్మ రూపంలో నిత్య సంచారం చేస్తున్నాను స్వామి వారి. ఇప్పటికీ ఋషులు సూక్ష్మ రూపంలో ధ్యానంలో ఉన్నారు. మీరు నడిచెళ్ళేటప్పుడు మీ కాలి కింద వాళ్ళు ఏ రూపంలో బట్ట ఈ పంచాక్షి మంత్రంలో కరించిపోతుంది చెప్తుంటారు వాళ్ళు. మీకు ఎవరికైనా మెడిటేషన్ కానీ ధ్యానం చేసి అలవాటు ఉంటే 2 నిమిషాలు గుహలో నిలబడితే లోపల వైబ్రేషన్స్ అని మీకు అర్థమవుతాయి. అటువంటి ప్లేస్ లో కలిసి సైలెంట్ గా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 650 రూపాయలు కొనుక్కొచ్చారు కదా టికెట్, ఎలా ఉన్నా దర్శనాన్ని చేస్తాం. శివుడు అభిషేక ప్రియుడు, అలంకార ప్రియుడు. శ్రీశైలం ఉన్న జ్యోతిర్లింగానికి వేల రూపాయలు ఖర్చుపెట్టి మనం అభిషేకాలు చేస్తాం. ఈ లోపల ఉన్న స్వామికి ఎవరో అభిషేకాలు చేయరు. నేచరే స్వామికి అభిషేకం చేస్తూ ఉంటారు. 365 రోజులు స్వామివారి మీద ఒక డ్రాప్ వాటర్ పడతా ఉంటుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందనే విషయం ఇప్పటికి ఎవరికి ఎంతో పడడం ప్రశ్నగా ఉండదు. మెరాకిల్ ఒక అద్భుతం. శివుడు అభిషేకం ప్రియుడు అని ఆయన నిదర్శనం కనబడతాడు. అటువంటి ప్లేస్ లోకి వెళ్ళండి, సైలెంట్ గా వెళ్ళండి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఫస్ట్ టైం వచ్చి వాళ్ళకి సెకండ్ టైం వచ్చి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అనుకున్న కోరికలు తీర్చే వస్తున్నారు, లేదా భగవంతుని మళ్ళీ చూడాలని వస్తున్నారు, వచ్చిన ఉన్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వేలాది మంది నన్ను పలకరించి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. 1 గంట ఉంటుంది ఇక్కడ, అందరికీ దర్శనం అన్నది బోట్ రిటర్న్ బయలుదేరుతారు. నేను కూర్చున్న సీట్ లేదు, రిటర్న్ లో కూడా 7 సీట్లు పిచ్చలేదు. చిన్నపిల్లల సీట్ల కోసం రూల్ చేసి వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ డే పికప్ भैया हमारा हिंदी क्यों नहीं आता भैया, थोड़ा అయితే सुनो శ్రీశైలం हमका पानी త్వరగా వెళ్ళండి, హోటల్ రిటర్న్ లో తీసుకోవచ్చు. ఆ ప్లేస్ మనం వచ్చాం. ఎవరో యోగులు చెప్తున్నారు, సిద్ధులు చెప్తున్నారు కదా, మీరు సైలెంట్ గా ఉంటే లోపల ఇప్పటికే ఓం నమ శివాయ శబ్దం పడుతుంటది. అక్కమహాదేవి అమ్మవారు అని ఈవిడ కర్ణాటకలోని శివమోగ డిస్టిక్ ఉడతాడని చిన్న విలేజ్ లో జన్మించింది. వీళ్ళ తల్లిదండ్రుల పేరు నిర్మలా శెట్టి, సుమతి. వీళ్ళు అంత సమర్పించారా, వీళ్ళు వేరే శైలవ మతస్థులు. వీళ్ళు ఈ వేరే శైలులకి ఏంటంటే వీళ్ళు ఓన్లీ మేడం హవాకు వచ్చి కమ్కరా మ్యామ్. ఈ వేరే శైలులకి ఏంటంటే వీళ్ళు ఓన్లీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని కొలుస్తారు. వీళ్ళు వేరే దేవుని కొలరు. వీళ్ళు అక్క తల్లిదండ్రులకు చాలా వరకు సంతానం ఉండదు. వీళ్ళు సంతానం కోసం పరితపించే టైంలో సాధువులు, విద్వాంసులు, వేద పండితులంతా మీరు అధైర్యపడద్దు, మీకు భ్రమరాంబాదేవి రండి రండి మేడం, మీరు రండి. భయ్యా నువ్వు వెయిట్ భయ్యా, నా సైడ్కి రా.
నిలబడినమ్మా, నిలబడి క్లాస్కి వెళ్ళండి. నువ్వు వెళ్ళిపోయినా అడ్డం తిరగండమ్మా. ఎలా వచ్చి శివలింగానికి పైకి చూడండి అమ్మా, కొండ పైన పడే డ్రాప్ కనబడుతుంది. సూపర్, మీరు బాగా వచ్చారు. స్లోగా వచ్చేటప్పుడు ఇట్లా మీరు చూడు, ఆ డ్రాప్ పడుతుంది చూడు అంతే. నా మీరిద్దరు నువ్వు పక్క ఉన్నావు ఏం కాదు మేడం. చలో నాకు చిన్నగా చూసినా మంచిగా సంతోష్ ఇటు మెల్ల. చలో 2% చలో. బయట దర్శనం చేసుకుని డైరెక్ట్ బోర్డు కాడికి వెళ్ళాలి. ఇంకా ఉన్నారు అన్న, ఒక విషయం వినండి అన్న, వెళ్ళాలి. ఇప్పుడు లాస్ట్ లో వచ్చాం 2 నిమిషాలు అన్న.